ఇక ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ వారాంతంలో అమెరికా ఇరాన్ పై విరుచుకుపడొచ్చు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సార్. ఈ నేపథ్యంలో యూకే ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇరాన్ మీద అమెరికా దాడి చేసే క్రమంలో తమ ఎయిర్ బేసెస్ ను వాడుకునే అవకాశం ఇవ్వము అని చెప్పేసి బ్రిటన్ ప్రకటించిన పరిస్థితి. ఏంటి సార్ బ్రిటన్ ఈ స్టాండ్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే వాళ్ళు చెప్పేది అంటే ఇంటర్నేషనల్ లాకు విరుద్ధము అని. కానీ బ్రిటన్ ఎప్పుడు ఇంటర్నేషనల్ లా ఫాలో అయింది? అమెరికాతో కలిసి ఇరాక్ పై దాడి చేసినప్పుడు, లిబియాపై దాడి చేసినప్పుడు బ్రిటన్కి అంతర్జాతీయ చట్టాలు గుర్తు రాలేదు. వెనుజులా పైన దాడి చేసి నికోలస్ మదురోను అరెస్ట్ చేసినప్పుడు బ్రిటన్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ ఇంటర్నేషనల్ లా గుర్తు రాలే. గ్రీన్లాండ్ అప్పుడు ఇంటర్నేషనల్ లా గుర్తొచ్చింది వాళ్ళకు. అదొక హిపోక్రసీ. ఇరాన్ అప్పుడు ఇంటర్నేషనల్ లా గుర్తొస్తుంది. ఎందుకు? ఇరాన్ పై అమెరికా దాడి చేస్తే తమ దేశానికి కూడా ఇబ్బందులు వస్తాయని. సో అందువల్ల ఇది ప్రిన్సిపల్ స్టాండ్ కాదు, వారి అవసరాలను బట్టి వారు తీసుకునే స్టాండ్. బట్ ఏదైనా తీసుకున్న స్టాండ్ ఏంటంటే ప్రియంప్టివ్ అటాక్ ఆన్ ఇరాన్ ఇది వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అని తీసుకున్నారు. అంటే బ్రిటిష్ ఎయిర్ బేసెస్ ను ఎలో చెయ్యము, మీకు ఆర్ఏఎఫ్ బేస్ ఇలా బేసెస్ ను ఎలో చెయ్యము ఇరాన్ పై దాడికి అన్నారు. ఇది ఆల్రెడీ బ్రిటన్ కు అమెరికాకు మధ్య చాగోస్ దీవుల డీల్ పైన వివాదాలు జరుగుతున్నాయి. చాగోస్ ఐలాండ్ డీల్ ఏంటి అని చాలా వివరంగా మాట్లాడాను, చూడొచ్చు మీరు, యూట్యూబ్ లో ఉంటుంది. సో ఏంటి బ్రీఫ్ గా అంటే ఇది ఒక 60 ఐలాండ్ చాగోస్ ఐలాండ్స్. ఇది 1814లో మారిషస్ బ్రిటిష్ కాలనీగా ఉన్న సమయంలో ఈ దీవులు కూడా మీకు డీగో గార్షియా కూడా చాగోస్ ఐలాండ్ లో ఒకటి భాగం. సో ఈ చాగోస్ ఐలాండ్స్, ఈ డీగో గార్షియా ఇవన్నీ కూడా బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చాయి 1814లో. 1960s లో మారిషస్ ఇండిపెండెంట్ కంట్రీ అయింది. ఆ తర్వాత ఈ దీవులు మారిషస్ మాయి అని మారిషస్ వాదన. సో బ్రిటన్ మాత్రం ఈ డీగో గార్షియా చాగోస్ దీవులను తన కంట్రోల్లో పెట్టుకుంది. అప్పటి నుంచి ఇది ఇంటర్నేషనల్ కాంట్రవర్సీ అయింది. ఆఖరికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యునైటెడ్ నేషన్స్, ప్రపంచంలో డిప్లొమాటిక్ ప్రెషర్ అంతా బ్రిటన్కు వ్యతిరేకంగా రావడంతో ఇటీవల బ్రిటన్ చాగోస్ దీవుల ఓనర్షిప్ ను మళ్ళీ మారిషస్కి అప్పచెప్తూ నిర్ణయం తీసుకుంది. కానీ అదే సమయంలో డీగో గార్షియాలో అమెరికా బ్రిటన్ల జాయింట్ మిలిటరీ బేస్. సో ఆ మిలిటరీ బేస్ ఫ్యూచర్ దెబ్బతినకుండా అగ్రిమెంట్ ఏం చేసుకున్నారంటే చాగోస్ ఐలాండ్స్ ఓనర్షిప్ మాత్రం మారిషస్కి వెళ్ళిపోతుంది, కానీ 99 years బ్రిటన్ లీజ్ గా ఈ దీవులు తీసుకుంటుంది. సో అంటే ప్రాక్టికల్ గా అమెరికా బ్రిటిష్ మిలిటరీ బేస్ కి ఏమీ డోకా లేదు. ట్రంప్ దీన్ని మొదట్లో ఆహ్వానించాడు, అప్రిషియేట్ చేశాడు, తర్వాత ఇప్పుడేమో బ్రిటన్ తిడుతున్నాడు. సో చాగోస్ దీవులు ఇచ్చేసిండ్రు, పనికి మాలిన కంట్రీ అని చెప్పి తిరుగుతున్నాడు. అందువల్ల ఆ కాంట్రవర్సీ ఉండగా ఇప్పుడు ఇరాన్ పై అటాక్ బ్రిటిష్ బేస్లను ఎలో చేయము అని బ్రిటన్ ప్రకటించింది. సో అంటే ఇరాన్ పై అమెరికా దాడి మీకు వెనుజులాపై దాడి అంత సులభం కాదు అన్నదానికి ఇవన్నీ ఉదాహరణలు. ఆల్రెడీ అమెరికన్ అలైస్ అయిన యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్లు ప్రకటించాయి ఇప్పటికే మా ఎయిర్ బేస్, మా గగనతలాన్ని ఇరాన్ పై దాడికి ఉపయోగించుకోనివ్వము అని. ఇవన్నీ అమెరికా మిత్ర దేశాలకు కూడా. దీనికి కూడా కారణం ఏంటంటే ఇరాన్ ఆల్రెడీ హెచ్చరించింది, మాపై కనుక అమెరికా దాడి చేస్తే మేము అమెరికా మిత్ర దేశాలను వారి టార్గెట్లను వారి స్థావరాలను టార్గెట్ చేస్తాం, అమెరికన్ మిలిటరీ బేసెస్ ను అటాక్ చేస్తామని హెచ్చరించారు. సో దానివల్ల కూడా ఈ బ్రిటన్ కానీ సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ వెనుకాడుతున్నాయి. అంటే అమెరికా కనుక ఇరాన్ పైన అటాక్ చేస్తే ఇరాన్ ఏం చేస్తుంది, ఈ మిలిటరీ బేసిస్ పైన అటాక్ చేస్తుంది. ఆల్రెడీ గతంలో మీకు 12 day వార్ సమయంలో అమెరికా ఇరాన్ పైన అటాక్ చేస్తే ఇరాన్ ఖతార్లోని యుఎస్ బేస్ పైన సింబాలిక్ అటాక్ చేసింది. సో అందువల్ల ఇరాన్ రిటాలియేషన్ ఉంటుంది మిత్ర దేశాల పైన, అమెరికా స్థావరాల పైన అన్న భయంతో, అనుమానంతో ఇరాన్ పైన దాడిలో కలిసి రావటానికి బ్రిటన్ సిద్ధంగా లేదు. రెండవది ఏంటి అంటే ఇది రీజనల్ వార్గా కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. అంటే కేవలం అది అమెరికా ఇరాన్లు, ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్యనే ఉండదు. ఇరాన్ పైన దాడి జరిగితే ఈ మొత్తం ప్రాంతమే యుద్ధంలోకి డ్రాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
మూడవది ఈ వార్ ఎన్ని రోజులు జరుగుతుందో ఎవరు చెప్పలేం. మీకు వెనిజులా అంత లాగనో లేకుంటే గాజా లాగనో కాదు. ఇరాన్ ఇది మచ్ స్ట్రాంగర్ మిలిటరీ పవర్ కనుక ఇది ఎన్ని రోజులు జరుగుతుంది అనేది ఎవరమో చెప్పలేము. సో చైనా రష్యా ఏ మేరకు ఇన్వాల్వ్ అవుతాయి కూడా చెప్పలేము. అందువల్ల ఇది లార్జర్ రీజనల్ వారే కాకుండా ఎక్కువ రోజులు డ్రాగ్ అయ్యే ప్రమాదం కూడా ఉండడం పట్ల కూడా అమెరికన్ మిత్ర దేశాలు ఆందోళన ఉంది. అది బ్రిటనే కావచ్చు, సౌదీ అరేబియా, యుఏఈ కావచ్చు. నాలుగవది దీని ఇంప్లికేషన్స్ ఇతర దేశాల ప్రభుత్వాలపైన ఎలా ఉంటుందని. ఎందుకంటే ఇరాన్ పై దాడి జరిగితే డెఫినెట్ గా సౌదీలో, యుఏఈలో, ఇతర పాకిస్తాన్లో పబ్లిక్ ఒపీనియన్ బలపడుతుంది. మీకు ఆల్రెడీ గాజా పైన ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వ వైఖరిని కూడా ప్రశ్నిస్తూ భారీ ప్రదర్శనలు జరిగాయి. సో అందువల్ల ఈవెన్ మనకు కాశ్మీర్లో కూడా ఇరాన్ కు మద్దతుగా ప్రదర్శనలు జరిగాయి. అందువల్ల గ్లోబల్ ముస్లిం వరల్డ్ మొత్తం తిరగబడే ప్రమాదం ఉంటుంది. అది ఈ వెస్టర్న్ కంట్రీస్ కు అలాగే వారికి అనుకూలమైన ఈ అరబ్ దేశాధినేతలకు ఛాలెంజ్ గా మారే ప్రమాదం ఉంటుంది. ఐదవది ఏంటంటే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ను తలకిందులు చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పైన మిలిటరీ ఎక్సర్సైజ్ జరిపింది. ఇండికేషన్ ఇచ్చిన ప్రపంచానికి మేము ఈ హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేస్తామని. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, గ్లోబల్ ఆయిల్ సప్లైస్ లో 20% ఈ హర్మూజ్ ద్వారా వెళ్తుంది. అందువల్ల అది కూడా ఏషియన్ కాంటినెంట్ కు సప్లైస్. దాంతో పాటు రెడ్ సీ పైన హూతీలు అటాక్ చేశారు గతంలో హమస్ కు మద్దతుగానే. ఇరాన్ కు డైరెక్ట్ ప్రాక్సీ హూతీస్ కనుక ఇప్పటికీ నార్త్ యమన్ లో హూతీలే బలంగా ఉన్నారు. సో అందువల్ల హూతీలు రెడ్ సీని బ్లాక్ చేసి ఇరాన్ హర్మూస్ ను బ్లాక్ చేస్తే గ్లోబల్ ఆయిల్ సప్లైస్ మెజారిటీ ఆగిపోతాయి. దాంతో గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగి కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్ని కంట్రీస్ లో పెరుగుతుంది. మీకు రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత పెద్ద ఎత్తున ఎనర్జీ షార్టేజెస్ ఏర్పడి ఎనర్జీ ప్రైసెస్ పెరిగి యూకేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ పెరిగి కన్జర్వేటివ్ ప్రభుత్వం ఓటమికి అది ఒక ఇంపార్టెంట్ కారణంగా మారింది. అమెరికాలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ పెరిగి డెమోక్రట్ల ఓటమికి అది ఒక ముఖ్య కారణంగా మారింది. సో అందువల్ల ఈ 5 కారణాల రీత్యా ఇరాన్ పై అమెరికా ఏకపక్ష దాడి, యూనిలేటరల్ అటాక్ పట్ల అమెరికన్ అలైస్ సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, అమెరికన్ మిత్ర దేశాలు కూడా ఆందోళనగా ఉన్నాయి, కలిసి రావటానికి వెనుకాడుతున్నాయి.